అందరికీ నమస్కారాలు. నా పేరు ఎంవి వాన్షస్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మీ అందరికీ సంక్రాంతి గురించి వివరంగా చెప్పబోతున్నాను. భోగి మొదటి రోజు అగ్నిదేవుని పూజ. భోగి మంటలంటే గతంలోని చెడును, అమంగళాలను దగ్ధం చేసి కొత్త దానిని ఆహ్వానించడం. భోగి పళ్ళు పోయడం. చిన్నపిల్లల తలపై భోగిపళ్ళు, పూలు, చిన్న నాణాలు కలిపి పోస్తారు. సూర్య భగవానుడు ఆశీస్సులు కలగాలని, వారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని భోగి పళ్ళు పోస్తారు. మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనుసు రాశిలో నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం మకర సంక్రాంతి జరుపుకుంటాము. పంటల పండుగ. సంక్రాంతి అంటే పంటల పండుగ. ఈ పండుగకు పంట చేతికి అందుతుంది. కొత్త బియ్యంతో పొంగల్ చేయడం, రకరకాల పిండి వంటలు చేయడం దీని ప్రత్యేకత. పతంగులు. రంగురంగుల పతంగులను పగలపూట ఎగిరివేస్తారు. వెలుగులో విరజిమ్మే తెల్లటి పతంగులను రాత్రిపూట ఎగిరివేస్తారు. అవి ఆకాశంలో చంద్రుడిగా పోటీగా విహరిస్తుంటాయి. ముగ్గులు. ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో పసుపు కుంకుమతో అలంకరించిన గొబ్బెమ్మలు పెట్టి వాటిని గోపికల స్వరూపంగా భావించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ సంప్రదాయ గీతాలు పాడతారు. హరిదాసు. ఈ పండుగ సమయంలో హరిదాసులు ఇంటింటికి తిరుగుతూ చిడతలు వాయిస్తూ హరినామ సంకీర్తనలు పాడుతూ నుదుట నా 3 నామాలు తలపై అక్షయ పాత్రతో సందడి చేస్తారు. పంటల పండుగ. సంక్రాంతి అంటే పంటల పండుగ కనుక ధాన్యంతో పాటు చెరుకు కూడా చేతికి వస్తుంది. చెరుకు పంటలు పండించినందుకు ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలుపుతూ చెరుకు గడ్డలు ఇళ్ల ముందు రంగుల ముగ్గుల మధ్యలో అలంకరిస్తారు. ఈ చెరుకు గడలు ఈ పండుగ శోభను పెంచుతుంది. ఈ పండుగలో కోడి పందాలు ఒక సంప్రదాయంగా వస్తుంది. ఇవి వేల సంవత్సరాల క్రితం పర్షియాలో కూడా జరిగేవి. కోడి పందాలు మనం సంతోషం కోసమే చేసుకుంటాం, కానీ కొందరు పెద్దలు ఇలా చేయడం వల్ల మంచిది కాదు అని అంటారు. సంక్రాంతిలో చివరి రోజైన కనుమ. కనుమలో పశువులను పూజిస్తారు. ఈరోజు ఈ రైతన్నలకు జీవనాధారమైన పశువులను పూజిస్తారు, అలాగే కృతజ్ఞతలు తెలుపుతారు. వయసు అయిపోయిన పశువులకు విశ్రాంతి ఇస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పిన వివరాలన్నీ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.